మీరు ఎలా నమ్మారు చెక్ అతన్ని? చెక్ అన్న. మీకు చాలా మంది డైరెక్టర్ తెలిసి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు వరకు చాలా సినిమాలు కూడా చేశారు. ఈ సినిమా పట్ల నమ్మకం ప్లస్ అతని పట్ల నమ్మకం. సో బేసిక్గా నేను యాక్టర్గా నాకు రావాల్సిన గుర్తింపు ఆర్ సక్సెస్ నాకు ఓకే, నేను చేస్తున్నాను, కొంత కొంత డబ్బులు వస్తున్నాయి, నడిపిస్తున్నాను బండి, బట్ ఇంకేదో చెయ్యాలి అని నాకు నా నరేటివ్ స్కిల్స్ మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను డైరెక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. నేను కొన్ని మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ కూడా, ఇన్ఫాక్ట్ స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను. అది చాలామందికి తెలీదు. స్టార్ హాస్పిటల్స్ యాడ్ ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేశాను. సో నేను సినిమా డైరెక్ట్ చేద్దాము అనుకుని మ్యూజిక్ వీడియోస్ కూడా నేను డైరెక్ట్ చేశాను. సో నేను ఈ ప్రాసెస్లో ఓకే, మనకి యాక్టర్గా మనకు రావాల్సింది రావట్లేదు, యాజ్ అ డైరెక్టర్గా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది, రైటింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది, మంచి కథలు చెప్పాలనేటువంటి ఒక బలమైన కోరిక ఉంది. సో నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడే పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి మేమందరం ఒక తరుణ్ భాస్కర్ బ్యాచ్ అందరం, నేను పెళ్లి చూపుల్లో సెకండ్ లీడ్గా చేశాను కదన్నా. అప్పుడు నేను తరుణ్ అడిగా, నేను సినిమా నాకు ఓకే అయింది, బ్రోచే వారెవరు రా అని ఒక సినిమా రిలీజ్ అయింది, శ్రీ విష్ణు గారి బ్లాక్ బస్టర్. ఆ బ్యానర్లో రెండో సినిమా నేను డైరెక్ట్ చేయాలి. నాకు ఓకే అయిపోయింది సినిమా, నాకు అడ్వాన్స్ ఇచ్చారు, ఆఫీస్ ఇచ్చారు. ఆ కథ చేస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక జెన్జీ కాంటెంట్, న్యూ ఏజ్ కాంటెంట్ రాయగలిగే ఒక రైటర్ కావాలి అన్నప్పుడు నేను తరుణ్ని అడిగితే, వినూత్న గీత అని తరుణ్ భాస్కర్ యొక్క బ్యానర్ సంస్థ నుంచి వాళ్ళు చాలామందిని రైటర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ దిస్ బాయ్ ఒకడు ఉన్నాడు నందు, వాడు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, నీకు హెల్ప్ అవుతాడేమో అంటే వరుణ్ కలిశాడు. వరుణ్ బీయింగ్ వరుణ్ రెడ్డి హిమ్సెల్ఫ్, ఆ క్వాకినెస్ అదంతా నా సినిమాకి సెట్ అవుతుందని మేమిద్దరం అక్కడ స్టార్ట్ చేసాం. సో మా జర్నీ వరుణ్ డైరెక్టర్గా నేను హీరోగా స్టార్ట్ అవ్వలే, నేను డైరెక్టర్గా వరుణ్ రైటర్గా స్టార్ట్ అయింది. సో ఒక 1 year ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. బట్ ఆ జర్నీలో మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ కలిపి నాకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే వీడు ఇది చేయగలడు. బట్ ఐ ఆల్వేస్ థాట్ హీ వాజ్ అ వెరీ గుడ్ రైటర్, బట్ నాకు యాజ్ అ డైరెక్టర్గా ఏం చేస్తాడో తెలియదు. సో నాకు సంబంధం లేకుండా వరుణ్ ఒక డెమో ఫిల్మ్ షూట్ చేసేసాడు ఇదే సినిమా, విత్ అ లిటిల్ డిఫరెంట్ స్టోరీ. దాని తర్వాత డెవలప్ చేయడం జరిగింది. నేను ఆ డెమో ఫిల్మ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఓటీటీ వాళ్ళు కొనుక్కోవడానికి రెడీ అయిపోయారు. నాకు వచ్చి చెప్పాడు, నందు ఇది చూడు, నీకు ఎలా అనిపించింది చెప్పు, నాకు ఈ పలానా ఆఫర్ ఉంది, అమ్ముదాం అనుకుంటున్నా అంటే నేను ఆపేశా. నువ్వు ఇలా తక్కువకి సెటిల్ అవ్వకు, దిస్ ఫిలిం, దిస్ స్టోరీ, ఈ సైక్ సిద్ధార్థ అనే స్టోరీ చాలా పెద్ద పొటెన్షియల్ ఉన్నటువంటి కదా, కమర్షియల్గా చెప్పే కదా వరుణ్, నువ్వు ఏదో నీకు వచ్చే ఈ కొద్ది పీనట్స్, అంటే పీనట్స్ అనటం తప్పుగా అనిపించవచ్చు కానీ ఆ తక్కువ డబ్బులకి సెటిల్ అవ్వకు, నమ్మకం ఉంది నాకు, ఐ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అక్కడి నుంచి నేను పిక్ చేయడం స్టార్ట్ చేశాను. చూశాను తన డైరెక్షన్ స్కిల్స్. అండ్ వరుణ్ చెప్పినట్టు 1-2 ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయటం, నా మీద ఆఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ దెమ్ కమర్షియల్స్ పరంగా, బట్ మేమిద్దరం కలిసి పిచ్ చేసాం. అండ్ నమ్మడానికి పూర్తి కారణం ఒక డెమో ఫిలిం అయితే, ఈ సినిమా రాసుకున్న దాన్ని లైన్ స్కెచ్ అంటారు, అంటే పెన్సిల్ క్యారెక్టర్స్ అన్ని సింగిల్ లైన్ స్కెచెస్లో ఉంటాయి, వాటన్నిటిని యానిమేట్ చేసి యానిమేటిక్స్లో దాన్ని అంతా 2 గంటల పాటు సినిమా పెట్టి రిలీజ్ అయిన తర్వాత ఆ ఫుటేజ్ కూడా ఇస్తాం బయటికి. దానికి డబ్బింగ్ చెప్పి మేము యూట్యూబ్ నుంచి రిఫరెన్స్ మ్యూజిక్ వేసి మేము సినిమా ఫస్ట్ చూసుకున్నాం క్లియర్గా. సో ఆ పూర్తి నమ్మకంతో ఐ వాజ్ లైక్, ఇంకా అది ఇది కాదు మామ, నేను 3 years గ్యాప్ తీసుకున్నాను సవారీ, దాని తర్వాత ఇంకా ఆ డబ్బులన్నింటినీ కొంచెం కొంచెం దాచుకుంటున్నాను నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇంకా వరుణ్ని నమ్మి ఇన్వెస్ట్ చేయడం జరిగిందన్న. అలా లాట్ ఆఫ్ రీజన్స్ హౌ ఐ ట్రస్టెడ్ వరుణ్ అండ్ హీ డిడ్ కంప్లీట్ జస్టిస్ టు ఇట్. థ్యాంక్ యూ. ఇంకో గాడ్ ప్రామిస్ మంచిగా తీస్తా అంటే ఒప్పేసుకోలే నువ్వు. నందు గారు, హలో అండి. హాయ్ సార్. హాయ్. అంటే మీకు దిస్ కుడ్ బి యువర్ మూమెంట్, చాలా ఎమోషనల్ అయ్యారు. ఐ అండర్స్టాండ్. ఆల్మోస్ట్ 19 years జర్నీ అని చెప్పుకుంటూ వచ్చారు. అంతే కదా సార్, 2 decades సార్, అంటే ఇంకో 1 year. అవును. ఒక్క సోలో హీరోగా ఒక్క హిట్ లేదనే బాధ, ఇంతమందిని ఇలా చూసి ట్రైలర్ని అప్రిషియేట్ చేస్తుంటే ఇంకా హోప్ఫుల్లీ 2 decades సెలబ్రేషన్ ఒక సక్సెస్తో చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే యూ, బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఇంట్రెస్టింగ్ టైమ్స్. ఇక్కడ పెద్ద పెద్ద హీరోలు, సెటిల్డ్ స్టార్డమ్ అనుకున్న వాళ్ళందరూ ఒక ఫ్రైడే చాలా స్ట్రగుల్ అవుతున్నారు.
ఇప్పుడు ఎవరో లేనోళ్ళు ఆల్మోస్ట్ ఆ ఒక ఫ్రైడే వచ్చిన రోజు ఎక్కడో 70 కోట్లు 100 కోట్లు కొడుతున్నారు సార్. అది. సో హోప్ఫుల్లీ ఒక ఫ్రైడే మీది కూడా కావచ్చు. థ్యాంక్ యూ Don't సో lose మచ్ heart. సార్ ఫర్ ద పాజిటివ్ వర్డ్స్. థ్యాంక్ యూ. యా. అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి క్యాప్షన్ మీలాంటి యువకుడు కదా అన్నారు. బట్ చూస్తుంటే చాలా ఎక్సెంట్రిక్ బిహేవియర్గా ఉంది. ఏమో చాలా మందికి లోపల ఉండాలని ఉండొచ్చేమో కానీ ఎవరో అలా ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు మార్కెట్లో. అలాంటిది నాన్ సింక్లో ఉన్నట్టుంది క్యాప్షన్. లేదు సార్, యాక్చువల్గా దిస్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్స్ లైక్ దట్. నేను కానీ వరుణ్ కానీ మేము చూసింది. పేరు చెప్పలేం కానీ ఈ కథ జరిగింది సార్ ఒకళ్ళకి. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఈ కథ జెన్యున్గా ఒకళ్ళకి జరిగిన కథ. ఈ కథలో ఒక భాగం, రెండో భాగం అందరికీ జరుగుతుందో లేదో నేను చెప్పను. అంటే రెండో భాగంలో పెళ్ళి అయిపోయిన ఒక అమ్మాయి, డివోర్సీ అయినటువంటి ఒక అమ్మాయి వచ్చి వాడి లైఫ్ని సెట్ చేసేటువంటి కథలు ఎన్ని జరుగుతాయో తెలియదు. కానీ మనం మన ఫ్రెండ్స్లో ఉంటూ ఒక 5 బాయ్స్, ఒక 5 గర్ల్స్, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది సార్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉంటే మనతో ఫ్రెండ్గా ఉంటూనే ఈ అమ్మాయి ఇంకోటికి అట్రాక్ట్ అవటమో, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయికి అట్రాక్ట్ అవటమో, ఇలాంటిది చాలా కామన్గా జరుగుతుంది సార్ ఇప్పుడు. ఇట్స్ నాట్ అ కంప్లైంట్ బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మా సినిమాలో అలాంటి కథ, ఫస్ట్ హాఫ్లో అలాంటి కథ ఉంటుంది సార్. దట్ మనతో ఉంటూనే ఇంకోళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ఒక లైన్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మీలాంటి యువకుడి కథ అని చెప్పాము. సార్ అందరి జీవితంలో లాస్ అనేది కామన్ సార్. పెయిన్ అనేది దేవుడు యూనివర్స్ అందరికి ఈక్వల్గా పంచిపెడుతుంది. ఆస్తులు పంచిపెట్టకపోయినా పెయిన్ మాత్రం చాలా ఈక్వల్గా పంచిపెడుతుంది. సో మీలాంటి యువకుడి కథ అంటే ఏంటంటే, ఇవాళ రేపు ఆత్రం కొద్దీ డిసిషన్స్ తీసుకొని నేను త్వరగా ఒకటి అయిపోవాలి, ఒకటి చేసేస్తాను, ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, పెయిన్ అనేది అందరినీ యునైట్ చేస్తుంది సార్. సో ఆ పెయిన్ అనే ఒక కామన్ పాయింట్ని పట్టుకొని ఈ టర్మ్ని కాయిన్ చేయబడింది. మీలాంటి ఒక పెయిన్ ఫీల్ అయ్యి కొన్ని కోల్పోయి మళ్ళీ ఐ వాంట్ గెట్ బ్యాక్ ఇన్ లైఫ్ అనేటువంటి యువకుడి కథ. సో మీలాంటి ప్రేమ, డబ్బు, ఇమేజ్, సెల్ఫ్ ఐడెంటిటీ, ఇది చాలా లేయర్స్లో ఉంటుంది సార్. సో మనందరం ఫీల్ అయ్యాం. నేను ఇది అడగాల్సిన అవసరం లేదు. లాస్ హ్యాపీనెస్ కంటే పెయిన్ ఇంకెక్కువ యూనైట్ చేస్తుంది మనందరినీ. సో దట్ ఈస్ వాట్ దిస్ మీన్స్. మీలాంటి ఒక యువకుడి కథ. అండ్ మీకే అండి నెక్స్ట్ సార్ చెప్పండి సార్. అంటే ఈ రోజు రేపు ఏంటంటే యూత్ ఇందాక నందు గారు అన్నట్టు జెన్జీ రైటింగ్కి మీరు బాగా హెల్ప్ అవుతారని ఫస్ట్లో వెన్ యూ మెట్ అనుకున్నారని. ఈ షిప్స్ అని లేకపోతే మేబీ సొసైటీ దాని ఇమ్మోరల్ రిలేషన్షిప్స్ అనుకుంటుంది కొంతమందిని. కాకపోతే కొంచెం ఎక్సెంట్రిక్ బిహేవియర్, లేకపోతే బ్రేకింగ్ సొసైటల్ నార్మ్స్, అలా చాలా విషయాలు ఈజీగా సెల్ అయ్యే థింగ్స్ ఇప్పుడు యూత్కి, ఎస్పెషల్లీ థియేటర్కి వచ్చే యూత్కి. ఇది ఒక రకంగా ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా ఈజీ రూట్ అనుకుంటున్నారా? సార్ నా గట్టి నమ్మకం ఏంటంటే, ఎస్పెషల్లీ స్టార్ట్ అవుతున్న ఫిల్మ్ మేకర్స్, మనం చేసే ఫిలిం కరెంట్ టైమ్స్ని కొద్ది గొప్ప రిఫ్లెక్ట్ చేయాలి సార్. రిఫ్లెక్ట్ చేస్తూ దాని నుంచి ఒక దారి బయటికి మూవ్ ఆన్ ఎలా అవ్వాలి, బెటర్ ఎలా అవ్వాలి అనేది కూడా ఒక దారి ట్రై చేయాలి వెతకడానికి. నా లైఫ్లో నేను ఎంతో పెయిన్ నుంచి వెళ్ళి తర్వాత ఆ పెయిన్ పాజిటివ్గా కూడా మారింది నాకు. సో ఆ ఎక్స్పీరియన్స్ని చూపించడానికి ప్రయత్నించాము. ఈజీ పద్ధతి అస్సలు అనుకోను సార్, ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉన్న ఈ రిలేషన్షిప్ మీరు అన్నట్టు అందరు చేస్తున్నారు. సో దాంట్లో స్టాండ్ అవుట్ అవ్వడం కూడా అంతే కష్టం. సో ఈజీ దారి అస్సలు కాదు సార్. ఓన్లీ థింగ్, నేను యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇవాళటి టైమ్స్ని రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ వాస్తవం ఏంటంటే ఉంది, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు ఇంకా ఓపెన్గా జరుగుతుంది. వేర్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతాం అండ్ అవి బ్రేక్ అవుతాయి అండ్ ఆ టైంలో చాలా బాధ అవుతుంది. బట్ ముందుకు వెళ్ళిన కొద్దీ దట్స్ ద బెస్ట్ థింగ్, ఇది మంచిగా జరిగింది అని కూడా అనిపిస్తుంది. సో ఈ ప్రక్రియ ఏదైతుందో అతి సహజమైనది. దాన్ని ఎంటర్టైనింగ్గా ఆడియన్స్కి పూర్తి ప్రతి సెకండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ నవ్విస్తూ చేసిన ఫిలిం సార్ ఇది. అండ్ దీస్ ఆర్ టైమ్స్ కదా, అంటే ఇటువంటి మీరు అన్నట్టు జరుగుతున్నాయి, బట్ దే ఆర్ నాట్ మెయిన్ స్ట్రీమ్ ఎట్. జనాలు సొసైటీలో ఒక యాక్సెప్టెన్స్ అనేది పూర్తిగా రాన్ టైమ్స్. మేబీ ఫ్యూ ఇయర్స్లో వస్తాయేమో తెలీదు, బట్ ఇప్పుడైతే రాన్ టైమ్స్ కదా. కరెక్ట్ సార్. దానికి తగ్గట్టు ఈ టైంలో ఒక కథ మెయిన్ స్ట్రీమ్గా ఒక సినిమా తీసినప్పుడు దానికి వచ్చే రిపర్కషన్స్ కూడా ఉంటాయి కదా సార్.